హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో రఘు దేపాక అండ్ విజేత కాంపిటీషన్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రఘు దేపాక పబ్లికేషన్స్ అంటే జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళు నెక్స్ట్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు. ఓకే, సో ఈ బుక్లో మనకి ప్రిపరేషన్కి ఏవి యూజ్ అవుతాయి, ఏవి యూజ్ఫుల్ ఉంటాయి, ఏ బుక్ మనకు ప్రిపరేషన్ బాగుంటుంది, ఏ బుక్ బాగుండదు, అంటే బాగుండదు అంటే మనకి యూజ్ అవ్వదా అంతే. ఓకే, సో నేనేం జడ్జ్ చేయట్లేదు, ఉన్న సిలబస్ ప్రకారం టోటల్గా కవర్ చేసిందా కవర్ చేయలేదా అనే విషయం గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నా. దాంతోపాటు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నేను వీడియో చేసే టైం జూలై 12th నుంచి సెప్టెంబర్ 4th మనకు అప్రాక్సిమేట్లీ 50 days టైం ఉంటుంది. ఓకే, సో మధ్యలో ఒక 5 days అవి తీసేసాను నేను. ఓకే, సో 50 days ప్లాన్ వేసుకుందాం మనం. ఓకే, 50 days స్టడీ ప్లాన్ ఎలా చదవాలనేది నా ఒపీనియన్లో ఉన్నది చెప్తాను, మీరు దాన్ని మాడిఫై చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ బుక్స్. ఓకే, ఈ బుక్సే కాకుండా ఇంకేమైనా బుక్స్ రిఫర్ చేయాలి, ఇంకేమైనా బుక్స్ రిఫర్ చేస్తే మనకి యూజ్ ఉంటుందా అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ చాలా తక్కువ టైం ఉంది కదా, సో కోచింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సెల్ఫ్ స్టడీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని రిలీజ్ అయినాయి, ఎన్ని అయిపోయినాయి, ఆల్రెడీ మనకి జూలై 10th లాస్ట్ డేట్ కాబట్టి సో అయిపోయింది కదా అప్లికేషన్స్ ఫిల్ చేయడం. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి దాని గురించి కూడా ఒక చిన్న లుక్ వేద్దాం. నెక్స్ట్ అదర్స్ అంటే మనకి టెలిగ్రామ్లో మన ఫ్రెండ్ ఒకతను పేపర్ క్లిప్పింగ్ పెట్టాడు. సో అందులో ఏముందంటే ఆ పేపర్లో జేఎన్టీయూ వాళ్ళు మనకి ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేస్తారు, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో జేఎన్టీయూ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా చూద్దాం. ఓకే, సో వీటన్నిటి గురించి మీకు డీటెయిల్డ్గా కావాలంటే వీడియోని కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జీనియస్ పబ్లికేషన్స్ అండ్ విజేత కాంపిటీషన్స్ పబ్లికేషన్స్లో ఏ టాపిక్ ఏది ప్లస్ ఉందో చూద్దాం, టాపిక్ వైజ్గా చూద్దాం. ఎందుకంటే సో కొంతమంది ఇప్పుడు విజేత కాంపిటీషన్ అనుకోండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ వాళ్ళు దాంట్లో ఏమంటారు, దాంట్లో పర్టికులర్గా వాళ్ళు బుక్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి అవి బాగుంటాయి. ఇప్పుడు మనకి రఘు దేపాక సార్ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళు ఏంటంటే మనకి తెలంగాణ జాగ్రఫీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ వీటి మీద ఎక్కువ బుక్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో బాగుంటుంది. దాన్నే ఇన్ డీటెయిల్గా దేంట్లో ఏది బాగుందో చూద్దాం. నాకు ఈ రెండు బుక్స్కి అరౌండ్ రఘు దేపాక సార్కి ఏమో 400 రూపీస్, విజేత కాంపిటీషన్కి ఏమో 500 రూపీస్. ఓకే, సో అరౌండ్ 900 రూపీస్ పడింది. ఓకే, సో వీటితో నాకు ఎటువంటి యూజ్ ఏం లేదు, జస్ట్ మీకోసం వీడియో చేయడానికి మాత్రమే ఇవి నేను పర్చేస్ చేశాను. ఓకే, చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ మనకి 20 మార్క్స్కి వస్తుంది ఎగ్జామ్లో. సో రియాలిటీ ఏంటంటే మనం 20కి 20 మార్క్స్ ఇంగ్లీష్లో చేయడం అనేది చాలా కష్టం. అరౌండ్ 10 to 15 వరకు అయితే మనం కొంచెం మంచి మెటీరియల్ అండ్ మంచి ప్రిపరేషన్ ఉంటే మనకు ఆల్రెడీ మనం యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, సో అలా ఎలిమినేషన్ మెథడ్లో కొంచెం రూట్ వర్డ్స్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవన్నీ కొంచెం మంచిగా నేర్చుకుంటే మనం ఒక 12 to 15 మార్క్స్ చేయొచ్చు మనం. ఓకే, సో 12 to 15 మార్క్స్ మంచి బుక్ అవి ఉంటే, మంచి ప్రిపరేషన్ మంచి స్ట్రాటజీ ఉంటే 12 నుంచి 15 మార్క్స్ చేయొచ్చు, అదే మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ చేయడం అయితే మ్యాక్సిమం పాసిబుల్ కాదు. ఒకవేళ పేపర్ చాలా ఈజీగా వచ్చేస్తే ఒక 18 వరకు చేయొచ్చు మనం. ఓకే, సో 12 to 15 అయితే మినిమం పెట్టుకుందాం మనం. ఓకే, సో ఈ 12 to 15 రిక్వైర్మెంట్కి మాత్రం రఘు దేపాక ఫిల్ చేయదు అండ్ విజేత కాంపిటీషన్ రెండు బిలో యావరేజ్. జస్ట్ ఏంటంటే అందులో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అంతే, ఎలా ఉంటాయి యాంటోనిమ్స్ ఎలా ఉంటాయి సినోనిమ్స్ ఎలా ఉంటాయని మనకి తెలవడానికి మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో కోర్స్ ఇంగ్లీష్ అంటే అదొక పెద్ద సముద్రం, దాని గురించి బుక్ రిలీజ్ చేయాలంటే ఏ బుక్ సరిపోదు. సో వాళ్ళకున్న స్పేస్లో లిమిటెడ్ స్పేస్లో వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో వాళ్ళది కూడా తప్పేం లేదు. సో మనం చదువుకోవాలి అది, ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ, ఎగ్జామ్ రాసేది మనం కదా. సో వాళ్ళు ఏంటంటే యాజ్ ఏ ఎగ్జాంపుల్గా ఇచ్చారంటూ రెండిట్లో కూడా సేమ్. ఓకే, డిఫరెంట్ ఇచ్చారు, అయినా కానీ ప్యాటర్న్ మాత్రం సేమ్, ఎగ్జాంపుల్గా చూపించడానికి యాంటోనిమ్స్ ఇలా ఉంటాయి సినోనిమ్స్ ఎలా ఉంటాయని చూపించడానికి ఇచ్చారు. ఓకే, సో 2 books బిలో యావరేజ్ అనేది చెప్పొచ్చు దీనికి. ఓకే, 2 books బిలో యావరేజ్. ఓకే, ఇంగ్లీష్ విషయంలో మాత్రం మనం ఫుల్ఫిల్ చేయలేం. సో మళ్ళీ ఏ బుక్ చదవాలనేది మనం మళ్ళీ తర్వాత బుక్స్ కేటగిరీలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ జనరల్ స్టడీస్లో మనకి ఏమి ఇచ్చారు, మ్యాక్సిమం పాలిటిక్స్ సంబంధించింది మాత్రమే ఇచ్చారు. సో పాలిటిక్స్ సంబంధించి మంచి ఉంది మాత్రం రఘు దేపాక సార్ది. ఓకే, సో జనరల్ స్టడీస్లో పాలిటీ పార్ట్ చాలా బాగుంది ఏంటంటే రఘు దేపాక సార్ది. ఓకే, సో రఘు దేపాక సార్ది ఏమో గుడ్. ఓకే, సో విజేత కాంపిటీషన్ ఇక్కడ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో యావరేజ్గా ఉంది ఎందులో జనరల్ స్టడీస్ కేటగిరీలో 15 మార్క్స్ పాలిటీ. సో మనకి ఇప్పుడు కాకపోయినా మీకు పాలిటీ అనేది ఒకవేళ మన లక్ బాలేక ఈ జాబ్ రాకపోయినా పాలిటీ అనేది మనకి
లైఫ్లో బాగా యూజ్ అవుతుంది సబ్జెక్ట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా మీకు పాలిటీ కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో మంచిగా నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి ఉన్నాయి మనకి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో మనకి రఘు దేపాక సార్ బుక్ యావరేజ్ ఉంటే ఇక్కడ మనకి విజేత కాంపిటీషన్ బాగుంది. కరెంట్ అఫైర్స్ టాపిక్ మాత్రం గుడ్, మంచిగా ఉంది. ఓకే, కరెంట్ అఫైర్స్ చదవచ్చు మనం దేంట్లో, విజేత కాంపిటీషన్స్లో. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీ ఇవన్నీ అంటే తెలంగాణ అండ్ ఇండియా ఉంది కదా, సో ఇందులో కంపల్సరీ మనకి రఘు దేపాక మంచి బుక్. ఓకే, సో ఇటు సైడ్ ఉన్నాయని రఘు దేపాక అన్నట్టు, ఇటు సైడ్ ఉన్నాయని విజేత కాంపిటీషన్. ఓకే, సో ఇది మనకి విజేత కాంపిటీషన్, ఇందులో యావరేజ్ ఉంటుంది. ఓకే, సో యావరేజ్ అని చెప్పొచ్చు. ఆర్ట్ అండ్ కల్చర్ చదవడానికి మాత్రం రఘు దేపాక సార్ బుక్ బాగుంటుంది. నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మళ్ళీ సేమ్ బిలో యావరేజ్, ఎందుకంటే వాళ్ళకున్న స్పేస్లో వాళ్ళు అన్నీ కవర్ చేయడం అనేది కష్టం, అది మనం జనరల్గానే అర్థం చేసుకోవచ్చు. సో 2 బుక్స్ కూడా బిలో యావరేజ్. ఓకే, బిలో యావరేజ్ 2 బుక్స్ కూడా బిలో యావరేజ్. ఓకే, సో నేను జస్ట్ జనరల్గా మన ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే చెప్తున్నా, సో బుక్స్ గురించి కాదు. సో వాళ్ళు చాలా చాలా గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ ఓకే 2 యావరేజ్గానే ఉన్నాయి. సో రఘు దేపాక బెటర్. ఓకే, సో ఎబోవ్ యావరేజ్ అంటే గుడ్ కూడా కాదు, ఎబోవ్ యావరేజ్. అంటే కొన్ని టాపిక్స్ అనేవి చాలా బాగున్నాయి రఘు దేపాకలో, కొన్ని టాపిక్స్ అనేవి కొంచెం లేవను, సింగిల్ పేజ్ మాత్రమే ఇచ్చారు. ఓకే, సో సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా ఎబోవ్ యావరేజ్. 2 బుక్స్ కూడా ఎబోవ్ యావరేజ్. దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ ప్రిపరేషన్ సంబంధించి 2 బుక్స్ ఎబోవ్ యావరేజ్ ఉన్నాయి, అంటే యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ. సో మనకి 25 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మెయిన్ ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ నుంచే మనకి ఆల్మోస్ట్ 25, 50 మార్క్స్ హై వెయిటేజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి బుక్స్ చూస్ చేసుకున్నప్పుడు. సో అరౌండ్ రెండింటికి కలిపితే 900 రూపీస్ అవుతుంది హైదరాబాద్లో. మేబీ మరి మీ లోకల్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలియదు. సో 900 రూపీస్. ఓకే, సో ఇది రఘు దేపాక బుక్ అండ్ విజేత కాంపిటీషన్ బుక్. సో చాలామంది నాకు మైనింగ్ హిస్టరీ కావాలి సార్ అని టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ 2 బుక్లో మైనింగ్ హిస్టరీ ఏమి ఇచ్చారో అవి మీకు పీడిఎఫ్ పెడతాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీకు మైనింగ్ హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా పెడతాను, చదువుకోండి. ఓకే, సో ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇది రఘు దేపాక సార్ అయినా సరే, విజేత కాంపిటీషన్స్ వాళ్ళైనా సరే, సో మైనింగ్ హిస్టరీ అంటే ఆటోమేటిక్గా వేరే దగ్గర నుంచి తీసుకోవాల్సిందే మనం. సో అట్లా తీసుకొని మాత్రం చెప్తారు ఎవరైనా సరే. ఇప్పుడు మైనింగ్ హిస్టరీ అంటే దానికోసం స్పెషల్గా పోయి మైనింగ్స్ అన్నీ సెర్చ్ చేసి హిస్టరీ ఎవరేం రాయరు. పాలిటీ అయినంత ఏదైనా అంతే, ఓల్డ్ బుక్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేయడం, దాంట్లోంచి మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించి స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుందని రాయడం, అది కరెక్ట్గా రాస్తే చాలు మనకి. అదే ఎవరు కరెక్ట్గా రాస్తారు అనేది చూసుకొని ఆ బుక్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బుక్స్ ఇవి కాకుండా సార్ ఇవి బాగాలేమంటున్నారు కదా, మరి ఏమేమి బుక్స్ చదవాలి అని అడుగుతున్నారు కాబట్టి వాటికి కూడా చెప్తాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందుకు చెప్పాను, అవే బుక్స్ మళ్ళీ మార్చడం ఏముండదు, ఎందుకంటే ఇప్పుడు నేను మారిస్తే అప్పుడు రాంగ్ చెప్పినట్టు అవుతుంది కదా, అలా అని కాదు. సో మంచి బుక్సే చూద్దాం మనం. ఓకే, సో మంచి బుక్స్ చూద్దాం నెక్స్ట్. ఓకే, సో ఆ బుక్స్ కాకుండా మీరు ఇండివిజువల్గా బుక్స్ చదవాలనుకుంటే ఇంగ్లీష్కి ఎస్పీ బాక్షి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళది ఎస్పీ బాక్షి ఉంటుంది, ఐ థింక్ అరిహంత్ పబ్లికేషన్సే అనుకుంటా. ఓకే, ఎస్పీ బాక్షి ఇది మనకు బాగుంటుంది, పర్లేదు, అందులో ఉన్నంత వరకు చదివితే మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి జేఎన్టీయూ కండక్ట్ చేస్తుందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, పేపర్ క్లిప్ వచ్చిందని చెప్పాను కదా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చూడొచ్చు. సో జేఎన్టీయూ కండక్ట్ చేస్తే మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీకు తెలుసని అనుకుంటున్నా. ఈ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో మ్యాక్సిమం ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యాను. సో మన ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ కూడా జేఎన్టీయూ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకే, సో మేము ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ పేపర్స్ అని మ్యాక్సిమం ప్రిపేర్ అవుతుంటాం, మ్యాక్సిమం రిపిటేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందులో ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ చాలా బాగా దొరుకుతాయి. అంటే సో ఆల్మోస్ట్ ఒక్క ఎగ్జామ్ జరిగితేనే మనకి ఒక 10 to 20 షిఫ్ట్లు ఎగ్జామ్ పెడతారు అన్నట్టు. ఓకే, సో 10 to 20 డేస్ జరుగుతుంది, అందులో 2 or 3 షిఫ్ట్స్ పెడుతుంటారు. సో మనకి చాలా ప్రీవియస్ పేపర్లు అండ్ ప్రీవియస్గా మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎస్ఎస్సి మాత్రం చదవగలం మనం. ఇప్పుడు ఎస్ఐ తీసుకోండి లేదా కానిస్టేబుల్ తీసుకోండి, ఇప్పటివరకు అంటే మన తెలంగాణ వచ్చిన కాంచి 2 ఎగ్జామ్స్ ఏమో జరిగినాయి అంతే. అదే ఎస్ఎస్సి తీసుకుంటే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి చాలా ప్రీవియస్ పేపర్లు ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి కూడా మనకి
ఉంటుందన్నట్టు, ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఓకే, సో నేను ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ రాసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫిలిమ్స్ రాసాయని చెప్పాను కదా. సో నాకు మ్యాక్సిమం మార్క్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ నుంచే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం యాంటోనిమ్స్ సినానిమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా ప్రీవియస్ పేపర్ నుంచి. సో అంతే అన్నట్టు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా చేసుకుందాం ఇంకా త్వరలో. సో అదొకటి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, ఎందుకంటే మనకి మెటీరియల్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇప్పుడు తెలిసిపోయింది మనకు, ఒకవేళ జేఎన్టీయూనే అంటున్నారు 100%, పేపర్లో కూడా ఇచ్చారు జేఎన్టీయూ అయితే మీకు ఇది ఒక ప్లస్ పాయింట్. ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మన ఎగ్జామ్కి సరిపోయేదంటే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్. ఓకే, సిహెచ్ఎస్ఎల్లోంచి ఎంటీఎస్లోంచి ప్రీవియస్గా ఏమేమి అడిగారో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే సరిపోద్ది. సో అవి నేను డిస్కస్ చేస్తాను మీకు రోజు, మీకు ఒక ఐడియా క్రియేట్ చేస్తాను ఫస్ట్ అయితే. ఓకే, ఆల్రెడీ యాంటోనిమ్స్ సినోనిమ్స్కి వచ్చింది అలా అన్నట్టు. ఓకే, అది మీకు ప్లస్ అవుతుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అవే రిపీట్ అవుతుంటాయి. ఒక 10-20 పేపర్స్ డిస్కస్ చేద్దాం, మనకు చాలా టైం ఉంది కదా, డైలీ ఒకటి 2 డేస్కి ఒకటి చేసుకున్నా చేసుకోవచ్చు. ఓకే, ఎస్ఎస్సి ప్రీవియస్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్లో, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవి పెట్టాను ఎస్ఎస్సి ప్రీవియస్లో అడిగినాయి. అవి చదువుకోండి డైలీ ఒక 10-20 మీకు ఎంత పాసిబుల్ అయితే అంత చదువుకోండి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో మార్క్స్ చేస్తున్నారంటే మీరు జాబ్కి రీచ్లో ఉన్నట్టు. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్లో స్కోర్ చేయలేరు ఎక్కువ, అందుకోసమే చెప్తున్నా. ఇంగ్లీష్లో మీరు ఒక్క మార్కు వీళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేయగలిగిన అంటే ఇవి చేయాలి, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా చేయాలన్నట్టు. ఓకే, సో మిగతావి చేయొద్దని కాదు, మిగతావి చేయాలి, వాటితో పాటు ఇంగ్లీష్లో మీరు స్కోర్ చేయగలిగే ఉంటే మీరు కంపల్సరీ సెలెక్షన్ లిస్ట్లో ఉంటారు. సో దానికోసం మీరు ఎస్పీ బాక్షి బుక్ ఒకటి, నేను కూడా అదే రిఫర్ చేస్తున్నా, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మీకు. నేను కూడా ఇవి రెండే ఫాలో అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎస్పీ బాక్షి ఒకటి, ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఒకటి. సో యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి మనకి. సో మనకి ఈ స్పాటింగ్ ఎర్రర్స్ కంటే వాటి మీద ఫోకస్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు స్పాటింగ్ ఎర్రర్స్ చేయాలంటే గ్రామర్ మొత్తం నేర్చుకొని అదంతా చేస్తే మనం స్పాటింగ్ ఎర్రర్స్ చేయగలుగుతాం. సో నేను కూడా ఎక్కువ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ అండ్ ప్యాసేజెస్ ఉంది కదా, ప్యాసేజెస్ కాంప్రిహెన్షన్ పార్ట్ ఉంది కదా, కాంప్రిహెన్షన్ పార్ట్ వొకాబులరీ పార్ట్ మిడిల్లో మనకు ఉంది కదా. సో ఇందులో మెయిన్ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ టెన్సెస్ మీద ఫోకస్ చేసినాం అనుకోండి, మనం సింపుల్గా బయటికి వెళ్ళిపోతాం తక్కువ టైంలో. సో నేను కూడా మనకు చెప్పే క్లాసెస్లో కూడా నేను అదే ఫోకస్ చేస్తున్నా. ఓకే, సో చాలామంది ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్కి సపరేట్ క్లాసెస్ అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్కి సపరేట్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, నేర్పరి టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు యూజ్ అవ్వచ్చు, మేబీ యూజ్ అయితే యూజ్ చేసుకోండి, లేకపోతే బుక్స్ చదువుకోండి. ఇవే సేమ్ చెప్తున్నాను కదా, యూట్యూబ్లో మీకు గైడ్ చేస్తాను ఎలా చదవాలో, అలా చదువుకోండి. సో ఇంగ్లీష్కి ఎస్పీ బాక్షి అండ్ ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి, సపరేట్గా దొరికితే మీకు ఏది లేకపోయినా ఏది తెలియకపోయినా గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది మీకు. ఓకే, సో ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ 3 టైప్లో ఎగ్జామ్స్ ఉంటాయి, సిపిఓ కూడా ఉంటాయి. మనకు అవసరం లేదు, ఇవి 3 మనం చేయగలిగితే మనం బయటపడిపోతాం చాలు. ఓకే, నెక్స్ట్ జనరల్ స్టడీస్లో పాలిటీ. ఓకే, సో పాలిటీ అంటే నేను ఇంతకు ముందుకు లూసెంట్ అని చెప్పాను. సో లూసెంట్లో ఏమైందంటే, లూసెంట్ ఓకే చాలా మంచి బుక్కే. సో లూసెంట్లో ఏమైందంటే అన్ని టాపిక్స్ కవర్ అవ్వట్లేదు, అంటే ఇప్పుడు కొన్ని కంప్లీట్గా లేవు, ఉన్నాయి కానీ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా లేవు. సో నేను మీ క్లాసెస్ చెప్పేటప్పుడు చూశాను, లూసెంట్ కూడా రిఫర్ చేశాను. సో నాకు లూసెంట్ అంత కంప్లీట్గా అనిపించలేదు, కాకపోతే మనకి వేరే ఛాన్స్ లేదు ఇప్పుడున్న తక్కువ టైంలో. నేను ఆల్మోస్ట్ 3 బుక్స్ రిఫర్ చేసి చెప్పాను మీకు మీ క్లాసెస్, పాలిటీ క్లాసెస్. ఓకే, సో 3 బుక్స్, ఒకటి కృష్ణ ప్రదీప్ సార్ది. సో ఇప్పుడు గ్రూప్ 1కి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు యూజ్ అయ్యే బుక్ అని తెచ్చుకున్నాను. ఒకటి కృష్ణ ప్రదీప్ సార్, ఇంకొకటి కృష్ణారెడ్డి సార్, ఇంకొకటి ఏమో లక్ష్మీకాంత్ జనరల్గా అందరు రిఫర్ చేస్తారు. సో మీకు లక్ష్మీకాంత్ పీడిఎఫ్ గూగుల్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి మన గ్రూప్లలో మాత్రం పెట్టకండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను, వాట్సాప్లో పంపిస్తాను. ఓకే, ఎవరికి ఇది లక్ష్మీకాంత్ కావాలంటే పీడిఎఫ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ సెండ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా షైన్ ఇండియా 6 months మ్యాగజైన్ ఒకటి వచ్చింది మనకి. సో 6 months షైన్ ఇండియా మ్యాగజైన్, అది చదివితే మ్యాక్సిమం సరిపోతుంది. సో కానీ మన కరెంట్ అఫైర్స్లో మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని అవన్నీ ఇచ్చారు కదా, సో అవి మళ్ళీ సపరేట్గా చదవాల్సి ఉంటుంది. ఈ 6 months షైన్ ఇండియా మ్యాగజైన్లో ఉండవు. ఓకే, సో వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత కూడా మనం చదవకపోతే బాగుండదు. అవి మీరు మంత్లీ మ్యాగజైన్స్ తీసుకుంటే కరెంట్గా అంటే ప్రస్తుతం ఏమైనా సమిట్స్ ఏషియన్ అని G7 అని ఏమైనా జరిగితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే ఈ షైన్ ఇండియా అనేది తెలుగులో మాత్రమే ఉంటుంది. సో చాలామంది మాకు ఇంగ్లీష్లో రిఫర్ చేయండి సార్ అంటే, మీకు మంచి బుక్ కావాలంటే ఇదే చదవాలి. ఇంకా మీకు ఇలా అంటే ఎవరైనా సపరేట్గా రాస్తే చెప్పలేం కరెంట్ అఫైర్స్కి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా విజేత కాంపిటీషన్, వీలుంటే అది కూడా చూద్దాం మనం, అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా.
సో నేను ఆల్రెడీ చెప్పేటప్పుడు నేనైతే షైన్ ఇండియానే రిఫర్ తీసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్దాం అనుకుంటున్నా. వీలుంటే అవి నోట్స్ రాస్తే మీకు పీడిఎఫ్ పెడతాను. ఓకే, సో ఒక కొన్ని రోజులు అయిన తర్వాత 10-20 డేస్, అంటే ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తా. సో అది కరెంట్ అఫైర్స్ కావాలంటే పెట్టేస్తాను మీకు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి అటు ఇటు కాకుండా అయిపోయింది సిచ్యువేషన్. తెలంగాణ కొన్ని ఇచ్చారు, ఇండియా కొన్ని ఇచ్చారు. సో తెలంగాణ కావాలంటే మనకు బుక్ ఉంది. తెలంగాణ కంటే ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మనకి 2 దొరుకుతాయి. పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఒకటి ఉంటుంది, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. నెక్స్ట్ ఎస్ రాజు, ఎండి సాజిద్, అవి కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఓకే, సో పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఇది ఇంగ్లీష్లో దొరుకుతుంది మీకు. ఇంకొకటి ఎస్ రాజు, ఎండి సాజిద్, ఇది కూడా ఇంగ్లీష్లో దొరుకుతుంది మనకి. ఓకే, సో ఎస్ రాజు, ఎండి సాజిద్. ఓకే, సో ఇది కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. సో ఇవి దీంట్లో ఓన్లీ మనకి తెలంగాణ మాత్రమే దొరుకుతున్నాయి, ఇండియా ఎక్కువ దొరకడం లేదు. ఓకే, ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మనకి ఎక్కువగా దొరకడం లేదు. ఓకే, సో అది కూడా నేను మ్యాక్సిమం నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి కొన్ని. సో నేను గ్రూప్ 1 కోసం పర్చేస్ చేశాను కొన్ని, అంటే ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, సో ఓన్లీ పీడిఎఫ్ ఈ బుక్స్ ఉంటాయి కదా, సో అట్లా పర్చేస్ చేశాను. సో మ్యాక్సిమం వీలుంటే ఎవరైతే జాయిన్ అవుతారో మన దాంట్లో, సో వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే క్లాసెస్ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో దాంతోపాటు ఆ పీడిఎఫ్స్ కూడా ఇచ్చేస్తాను ఆర్ట్ అండ్ కల్చర్ వరకు. సో మ్యాక్సిమం ఈ 6 టాపిక్స్ సపరేట్గా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, అంటే ఇండివిజువల్గా. కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, సో వాళ్ళకి మ్యాథ్స్ అవసరం లేదు కాబట్టి కంప్యూటర్స్ తీసుకుంటారు, అలా కూడా ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం తక్కువ క్లాసులు అయినాయి. సో అట్లీస్ట్ ఒక 30% అన్న సిలబస్, 30 to 50% సిలబస్ కంప్లీట్ కాగానే పెట్టేస్తాను. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, సో ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ప్రిపేర్ కావాలంటే కొంచెం కష్టమే. సో 25 మార్క్స్ కాబట్టి మనం వదిలేయలేం, అలాగని ప్రిపేర్ కాకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, సో అంటే రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, రీజనింగ్ మీద స్కోర్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేయండి. ఎవరు అంటే ఇప్పటివరకు స్టార్ట్ చేయని వారు. ఓకే, సో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమొచ్చి పడిందంటే, ఇక్కడ మెయిన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువైపోతాయి మీకు. సో అది తక్కువ టైంలో చదవాలి కాబట్టి చూద్దాం. నేను ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే అందులో నేను ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనే ప్రాసెస్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే మనకంత టైం లేదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ అని, అవి తీసుకొని మళ్ళీ చేద్దాం మనం ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలనేది. సో ప్రజెంట్ అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి నేను చెప్పాను. సో అవి కూడా వింటుండండి మధ్యలో గ్యాప్లో. సో వింటే ఏంటంటే మీకు ఇప్పుడు మనకి చెప్పాం కదా, మనం యాంటోనిమ్స్ సినోనిమ్స్ చెప్పేటప్పుడు ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పాను కదా. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్పుడు కూడా మ్యాథ్స్ని రీజనింగ్ని ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పాను. సో అది చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఎక్కడైనా సేమ్ మ్యాథ్స్ కదా, సో అలా అన్నట్టు. సో కంప్యూటర్ అవేర్నెస్కి వచ్చేస్తే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మంచి బుక్ ఏంటంటే అరిహంత్. సో అరిహంత్ కూడా అప్ టు ద మార్క్ అయితే లేదు, నాకు ఇంకా వేరే సోర్సెస్ కూడా దొరకట్లేదు, నేను కూడా వెతుకుతున్నా. దిశ పబ్లికేషన్స్ చూశాను, అది చూశాను, ఇది చూశాను. సో ఒక పర్ఫెక్ట్ అయితే నేను అందుకోసమే ఇంకా కంప్యూటర్ క్లాసెస్ కూడా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేదు. నేను లాస్ట్ టైం ఒక సెకండ్ క్లాస్ చెప్పినప్పుడు అరిహంత్లో ఒక చిన్న మిస్టేక్ దొరికింది. సో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సో అలా అని చదవద్దని కాదు, చదవండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నేను వెతుకుతున్నాను, నాకు ఆల్మోస్ట్ ఒక 10-20 మెటీరియల్స్ అన్నీ కలిపి ఒకటి కంపైల్ చేద్దాం అనుకుంటున్నాను కంప్యూటర్ అవేర్నెస్కి. సో ఎందుకంటే 25 మార్క్స్ కదా, సో అందుకే లేట్ అవుతుంది. నేను కొంచెం ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే కంప్యూటర్ క్లాసెస్ పర్ఫెక్ట్ బుక్ దొరకడం లేదు. అరిహంత్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామంటేనేమో అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అందులోటి. సో 25 మార్క్స్ కాబట్టి అది కొంచెం సరిపోదు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం నేను వెతుకుతున్నాను, కొన్ని బుక్స్ దొరికాయి. సో అవి కూడా అందులో అంటే ఒక దాంట్లో ఒక పార్ట్ బాగుంది, ఒక దాంట్లో ఒక పార్ట్ బాగుంది, అలా ఉన్నాయన్నట్టు. మీకు కంప్లీట్గా రిఫర్ చేయడానికి కూడా లేదు. మీకు ఇందాక 2 బుక్స్ చెప్పాను కదా, సేమ్ అట్లనే దాంట్లో ఒక టాపిక్ బాగుంటే దీంట్లో ఒక టాపిక్ బాగుంది. ఇప్పుడు ఒక్క టాపిక్ కోసం మనం 400 పెట్టి 500 పెట్టి బుక్ కొనలేము కదా. సో మీరు కొనలేరు కాబట్టి మ్యాక్సిమం నేను పర్చేస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతే, ఈ క్లాస్లో ఉద్దేశం కూడా అదే అన్నట్టు. ఇప్పుడు మీరు ఇందులో జాయిన్ అయితే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఒక 2, 3, 4, 5 బుక్స్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుద్ది. ఓకే, సో కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. సో అరిహంత్ ఒకటైతే సోలోగా సరిపోదు, కానీ మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తేనే కదా మీకు ఒక అవగాహన వచ్చేది. సో మీరు అవగాహన కోసం అయితే కంపల్సరీ మీరు చదవాల్సిందే. సో అది చదివితేనే మీకు కంప్యూటర్ సిలబస్ ఇలా ఉంది, ఇంత ఉందనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ వాట్ ఈజ్ వైరస్, వాట్ ఈజ్ కంప్యూటర్ సెక్యూరిటీ, వాట్ ఈజ్ హార్డ్వేర్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అప్పుడు మీరు ఏ క్లాస్ విన్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, సో మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, సో కంప్యూటర్ 25 మార్క్స్లో మ్యాక్సిమం మనం
20+ ఉండాలి, 20+కి తగ్గొద్దు, ఇది మాత్రం టార్గెట్ 100%. ఓకే, సో ఈ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్కే నాకు ఇది కూడా చేద్దాం. ఆర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్లాన్ చేద్దామంటే ఒక్కొక్క దాంట్లో ఒక 50 to 80 క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా తీసుకుందాం. ఓకే, ఒక 50 to 80 క్వశ్చన్స్ తీసుకొని 50 to 80 క్వశ్చన్స్లోనే అన్ని మోడల్స్, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ తీసుకున్నాం, టైమ్ అండ్ వర్క్లో ఎగ్జామ్లలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఆ క్వశ్చన్స్ని అవి మొత్తం ఒక 50 to 80 క్వశ్చన్స్లో కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో నేను అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదా JNTU అంటే SSC మోడల్ వస్తుంది, సో మనం కొంచెం సేఫ్ ఉన్నట్టే. సో ఎందుకంటే నేను SSC ఎగ్జామ్స్ రాశాను కాబట్టి సో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో 50 to 80 క్వశ్చన్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా అలానే చేద్దాం. ఓకే, సో రీజనింగ్ కూడా మ్యాక్సిమం అలానే చేద్దాం. సో మీకు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి, ఎందుకంటే టైం పోతే మళ్ళీ రాదు మనకి. ఇప్పుడు మనీ పోయినాయి అనుకో మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఓకే, సో దీన్నే మనం ప్రైస్ అండ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనకి వాల్యుబుల్ ఏంటంటే టైం, సిచ్యువేషన్. సో మనీ కాదు. సో అలా అని నేనేదో మనీ వసూలు చేయడానికి అలా చెప్పట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్, ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బుక్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే అది నేను చదివినా చదవకపోయినా కొని పెట్టుకుంటాను. ఎందుకంటే సో ఆ బుక్ నాకు 1 మార్క్ ఇచ్చినా సరే నేను మళ్ళీ నాకు ఫ్యూచర్లో నేను 500 ఇస్తే నాకు 1 మార్క్ యాడ్ చేయరు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ పోతే మళ్ళీ రాదు. సో సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఉండాలి. ఓకే, ఇది మెయిన్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర జాయిన్ అవ్వాలని నేను చెప్పట్లేదు, మీ ఇష్టం, మీకు ఎక్కడైనా నచ్చవచ్చు, ఇదే కాదు వేరే దగ్గరే నచ్చవచ్చు. మనీ కోసం ఆలోచించి మీరు బ్యాక్ స్టెప్ వేయొచ్చు, కానీ అలా వేయొద్దని చెప్తున్నా, అంతే, వేరే ఏం లేదు. ఈ టైం పోతే మళ్ళీ మనకు రాదు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళైనా సరే, ఇప్పుడు ఫ్యాకల్టీ అయినా సరే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకు కూడా ఈ టైం పోతే మళ్ళీ రాదు. వాళ్ళకి ఇప్పుడు ఈ ఎగ్జామ్ పోతే మళ్ళీ మీరు జాయిన్ అవుతారా? సింగరేణి ఎగ్జామ్ లేనప్పుడు కోచింగ్లో జాయిన్ కామంటే కారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి టైం ఉన్నప్పుడే ఛాన్స్ ఉంటుంది ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా. సో అలా ఉంటుంది కాబట్టి సో అట్లా మీ ఇష్టం, ఆలోచించుకోండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడే జాయిన్ కాండి. ఇప్పుడు ఏంటంటే కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ. ఓకే, సో కోచింగ్ తీసుకోవాలా సెల్ఫ్ స్టడీ, ఎలా ఏది మంచిది అంటే, సో ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి మనకి. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఈ టైంలో మళ్ళీ హైదరాబాద్ కానీ లేదా వేరే ఎక్కడైనా సరే మీ దగ్గర కూడా అంటే జనరల్గా సింగరేణి ఆ ఏరియాలలో కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేసినా చేయొచ్చు. అలా అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, నియర్ బై హాస్టల్లో ఉండడం లేదా రూమ్ తీసుకోవడం, వాటికంటే ఆన్లైన్ క్లాసెస్ కొంచెం బెటర్ ఆప్షన్ కంపారిటివ్లీ. ఎందుకంటే ఈ 2 monthsలో ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం. ఒక 1 year అట్లా 6 months ఉంటే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. సో 2 months కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ బెటర్ ఆప్షన్ దీనికి. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే లేదా బుక్స్ అయినా చదువుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చదివి ఉంటే, ఇప్పుడు మీకు కొంతమందికి ఆర్థమెటిక్, ఇప్పుడు నేనున్నా అంటే నా టైప్ ఆఫ్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. నేను SSC CGLకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఇంగ్లీషు, కొంచెం మ్యాథ్స్ కొంచెం టచ్ ఉండొచ్చు. ఓకే, అట్లా టచ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ 2 subjects వస్తాయి కాబట్టి రిమైనింగ్ 4 subjects మీద ఫోకస్ చేసుకుంటే అప్పుడు సెల్ఫ్ స్టడీ బుక్స్ తీసుకొని మంచిగా చదువుకుంటే అయిపోతుంది. అప్పుడు ఓకే, మీకు అసలు ఏం రాదు, ఇప్పటివరకు ఏ ఎగ్జామ్స్ రాయలేదు. ఓకే, ఏ ఎగ్జామ్స్ రాయినప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ దగ్గర మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, అది మాత్రం తప్పదు. ఓకే, ఇప్పుడు నేను SSC CGL దగ్గర మొదలుపెట్టి ఎక్కడో స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నా అంటే నేను చదివింది SSC CGLకే, కాకపోతే ఆ ప్రిపరేషన్ అనేది ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను SSC CGL చదివి నాకు SSC CGL జాబ్ రాలేదని ఎవరో నాకు కోచింగ్ ఇచ్చిన వాళ్ళని తిట్టుకుంటే బాగుండదు కదా. అంటే జనరల్గా చెప్తున్నా, మీరు నా దగ్గర జాయిన్ అయ్యి మళ్ళీ జాబ్ రాలేదని తిట్టుకుంటారని, నా దగ్గర అని కాదు వేరే వాళ్ళ దగ్గర సరే, అది ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుద్ది అన్నట్టు. ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అది మీరు ఎక్కడో ఒక చోట అస్సలు స్టార్ట్ చేయకపోతే ఎక్కడో ఒక చోట అయితే మనం స్టార్ట్ చేయాలి కదా. సో ఇది పోతే రేపు Group 4 నోటిఫికేషన్ ఉంది, అందులోనూ లేదు మీరు Group 2నే మళ్ళీ Group 2 వస్తే Group 2 కొడతారేమో వీటిని బేస్ చేసుకొని. ఓకే, సో అది చెప్పలేం, కానీ మనం స్టార్ట్ అవ్వడం మాత్రం ఏదో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ కావాలి. కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసుంటేనేమో బుక్స్, స్కూల్ బుక్స్ అవి ఇవి మీరు ఇంతకుముందు చదివి ఉంటేనేమో డైరెక్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి బుక్స్ చదువుకొని తీసుకోండి. లేదా మీకు ఇప్పటివరకు టచ్ లేదు, ఓకే, సో నేను ఎంతో కొంత నేర్చుకోవాలి లేదా జాబ్ కొట్టాలి అనుకుంటే సో క్లాసెస్ జాయిన్ అయిపోండి. కొట్టొచ్చు, తప్పేం లేదు. అందులో 2 monthsలో మీ IQ పవర్ బాగుండి, మీ లక్ బాగుండి, అన్నీ మీకు కొంచెం ఫేవర్గా ఉంటే వచ్చేస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ అయినా వినొచ్చు, బుక్స్ అయినా వినొచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే బుక్స్ మాత్రం ఎలా చదవాలంటే, బుక్స్ చదివేటప్పుడు ఇప్పుడు మనకి రివిజన్కి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫస్ట్ బుక్లో ఏదో ఒక టాపిక్. ఓకే, సో ఒక టాపిక్ ఉంది మనకి, ఇప్పుడు ఏంటిది ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రియంబుల్ చదువుతున్నారు, ఈ ప్రియంబుల్ గురించి సెర్చ్ చేయండి ఫస్ట్. మీకు వచ్చానుకో పర్లేదు,
ప్రియంబుల్ అంటే మీకు ఏందో తెలుసు, అదన్నీ మీకు ఏదో తెలిస్తే ఓకే. లేదు ఈ ప్రియంబుల్ గురించి మీకు ఫస్ట్ ఏం తెలియదు, ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి వాట్ ఈస్ ద ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీకు ఇంగ్లీష్ అర్థమైతే ఓకే, హిందీ వస్తే డబల్ ఓకే, ఎందుకంటే హిందీ ఛానల్స్ చాలా ఉంటాయి మనకి యూట్యూబ్లో, యూజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అర్థమైంది అనుకో ఓకే, హిందీలో అది స్క్రిప్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. లేదు అంటే ప్రియంబుల్ ఇన్ తెలుగు అనుకోవటానికి వచ్చేస్తుంది ప్రవేశిక అని. సో ఎవరో ఒకరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని మీ మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఒక మంచి బుక్ సెలెక్ట్ చేసుకొని ఆ బుక్లో చదువుకోండి అంతే. ఆ బుక్ ఫస్ట్ చదవండి. అంటే ప్రియంబుల్ అంటే ఏంటంటే ఫస్ట్ రీడింగ్ ఎలా ఉండాలంటే స్టోరీ లాగా ఉండాలన్నట్టు. ఓకే, ఆ ఫస్ట్ రీడింగ్ అనేది ఒక స్టోరీ లాగా ఉంటే సరిపోతుంది. దాన్ని ఒక స్టోరీ లాగా ఫస్ట్ ఒక మైండ్లో ఒక స్ట్రక్చర్ వేసుకొని మళ్ళీ ఒకసారి చదవండి. మళ్ళీ ఒకసారి చదివితే ఆ పాయింట్స్ అన్నీ గుర్తుంటాయి అన్నట్టు మీకు. ఓకే, సో ఆ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఆ పాయింట్స్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ సెకండ్, ఇప్పుడు ప్రియంబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ చదువుతారుగా మీరు. నెక్స్ట్ టాపిక్ ఏం, ప్రియంబుల్ తర్వాత ఇంకొక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ చదివే ముందు ఏం చేయండి అంటే జస్ట్ ఒక 10 minutes దీన్ని క్విక్ రివిజన్ చేయండి. ఓకే, 10 minutes క్విక్ రివిజన్ చేస్తే ఏమైంది, సింపుల్గా అయిపోతుంది అంతే. ఇంకా ఇది ఒక టాపిక్ చదివే విధానం, ఇది క్విక్ రివిజన్ చేస్తారు. మళ్ళీ ఆ పాలిటీ మొత్తం మళ్ళీ రివిజన్ చేస్తారు కదా, అప్పుడు మీకు మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ క్లాస్ వినండి యూట్యూబ్లో ఏదో ఒకటి, తర్వాత స్టోరీ లాగా చదవండి, తర్వాత అందులో ఉన్న పాయింట్స్ని మైండ్లో పెట్టుకోండి లేదా ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ చదివేటప్పుడు 10 minutes క్విక్ రివిజన్ చేశారనుకోండి, మళ్ళీ టోటల్ పాలిటీ మొత్తం రివిజన్ చేసేటప్పుడు మీకు మ్యాక్సిమం వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత ఏమైనా MCQs ఉంటే అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే ఎవరైనా సరే చదివే విధానం ఇదే. సో Group 1 సివిల్స్ వేరే ఏదైనా సరే ఇదే మెయిన్. ఇక్కడ యూట్యూబ్ లేకపోతే క్లాసెస్ వస్తాయి అంతే. యూట్యూబ్ లేకపోతే క్లాసెస్, కొంచెం ట్రస్ట్ వర్తీ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి విన్నామనుకోండి. సో ఈ క్లాసెస్ వింటే మెయిన్ ఏంటంటే ఇంకా డైరెక్ట్ మీరు 10 minutes క్విక్ రివిజన్ దగ్గరికి వెళ్తారు అంతే. తేడా క్లాసెస్కి దీనికి తేడా. సో వాళ్ళు మ్యాక్సిమం ఒక మంచి ఫ్యాకల్టీ అయితే సో మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. సో మంచి పాయింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఇక్కడ నొక్కి చెప్తారు అన్నట్టు. సో పాయింట్స్ గుర్తుంటే మీరు 10 minutes క్విక్ రివిజన్ ప్లస్ MCQs వెళ్ళిపోతే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు క్లాసెస్లో జాయిన్ అయితే. ఇది ప్రాసెస్. ఓకే, సో మీకు టైం టేబుల్ కూడా చెప్పాను కదా 50 daysకి. ఓకే, ఒకవేళ 50 daysకి మీరు టైం టేబుల్ కావాలంటే, ఓకే మీకు ఒక 50 days టైం టేబుల్ కావాలనుకుంటే సింపుల్గా 50 days అని చెప్పాను కదా, అప్రాక్స్ 50 days ఉంటుంది. ఈరోజు నుంచి July 12th నుంచి September 4th అంటే ఒక 3-4 days తేడాతో 50 days ఉంటాయి. అవి మనం ఎలాగో వేస్ట్ చేస్తాం కాబట్టి అది పక్కన పెట్టేసిన. ఈ 50 days టైం టేబుల్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ 50 daysలో ఇప్పుడు మార్నింగ్, ఓకే సో మార్నింగ్ నేను ఆల్మోస్ట్ అందరు 5కి లేస్తారు అనుకుంటున్నా. ఓకే, సో ఇది మీ ఇష్టం, మీ అలవాట్లకు తగ్గట్టు చేంజ్ చేసుకోండి. ఓకే, సో 5 AM to 8 AM ఒక 3 hours. ఓకే, సో మధ్యలో నేను 1 hour వేస్ట్ చేస్తా, ఇది చేస్తా, నేను వాష్రూమ్ పోతా, అది మీ ఇష్టం, అది మీరు ఎట్లైనా పెట్టుకోండి. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే 3 hours, దాన్ని మీరు ఎట్లయినా సెట్ చేసుకోండి. ఓకే, సో టైం టేబుల్ సెట్ కాదు అది ఇది అంటే టైం టేబుల్ అవసరం లేదు జనరల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఒక ప్లాన్ అన్నట్టు ఇది అంతే. ఒక రోజును మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నా, దాని టైం టేబుల్ అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి. ఓకే, సో ఒక 3 hours, ఈ 3 hours మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్. ఓకే, కంపల్సరీ మీకు 50 days అంటే 50 daysలో మ్యాక్సిమం ఈ 3 hours కరెంట్ అఫైర్స్ చదవాలి మీరు. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి మీకు బిట్టుపోవద్దు. 3 hours అంటే గుర్తుపెట్టుకోండి 50 రోజులు, 50 రోజులు ఇంటూ 3 గంటలు 150 hours చదువుతున్నారు మీరు. 150 hours సరిపోదా? కంపల్సరీ సరిపోతుంది. ఓకే, 150 hours కరెంట్ అఫైర్స్. ఇంకా మీరు కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ని చూడాల్సిన అవసరం ఉందా? అవసరమే లేదు. 20 marks జస్ట్ 3 hours. ఓకే, సో మీరు గట్టిగా 2 hours చదివినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నేను జనరల్గా 3 hours చెప్తున్నా. ఓకే, 5 to 8 అంటే 3 hours ఎవరు స్పెండ్ చేయరు అనుకోండి. కాకపోతే చెప్తున్నట్లే ఒక 20 marks 5 to 8 మీరు అటు ఇటుగా చదివినా కూడా 20 marksకి మీకు ప్లస్ పాయింట్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఈవినింగ్. ఓకే, సో ఈవినింగ్ ఇప్పుడు మీకు ఎలా అంటే మ్యాథ్స్ మీకు బాగా వస్తేనేమో పర్లేదు, బాగా వచ్చిన వాళ్ళకైతే మీరు డైరెక్ట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతే అయిపోద్ది. ఒకవేళ రాని వాళ్ళకి ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, సో ఇది కూడా మనకి 25 marksకి ఉంది కదా.
సో మీరు అర్థమెటిక్ ఒక ఏమంటే ఒక 2 అవర్స్, రీజనింగ్కి 2 అవర్స్. రీజనింగ్కి 2 అవర్స్ అవసరం లేదు, బట్ ఇవ్వండి, ఎందుకంటే స్కోర్ చేసుకోవాలి కదా మనం. ఓకే, సో మొత్తం ఒక 4 అవర్స్ ఈవినింగ్ టైంలో మీ ఇష్టం. 8 to 12 అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 6 to 10 అనుకోండి. ఓకే, 6 to 10. ఓకే, 6 PM to 10 PM ఒక 4 అవర్స్. ఓకే, ఒక 4 అవర్స్ మీరు ఏం చేయండి, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్కి కేటాయించుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ అవుతుంది, 25 మార్క్స్. ఒక 25 మార్క్స్కి మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ టైం ఉంటుంది కదా మధ్యలో, ఈ రిమైనింగ్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి. ఇంగ్లీషు, ఓకే, సో ఇంగ్లీషు, కంప్యూటర్స్, జనరల్ స్టడీస్, ఇంకొకటి ఏం మిస్ అయింది, ఈ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, 4 పేపర్స్ మధ్యలో పెట్టుకోండి. ఓకే, ఈ 4 పేపర్స్ మీరు మధ్యలో పెట్టుకొని చదివితే మీకు ఎన్ని 50 days అంటే ఆల్మోస్ట్ 7 weeks ఉన్నాయి. ఓకే, ఈ 7 weeksలో ఈ 4 పేపర్స్ ఇవ్వలేరా? చాలా చిన్నవే అవి, అసలు చాలా చిన్నవి చెప్తున్నాయి కదా. పాలిటీ రోజుకి 3 టాపిక్స్ చదవచ్చు. ఒక ప్రియంబుల్ ఒకటి, అండ్ ఇట్లా లాస్ట్ బిఫోర్ ద మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇంకొకటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇవన్నీ 3 టాపిక్స్ ఎగిరిపోతాయి డైలీ. ఓకే, సో అరౌండ్ పాలిటీలో ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి అనుకుంటా, మిగతా అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ భయపడకండి, భయాన్ని వదలండి. చిన్న ప్లానింగ్ ఉంటే భయం పోతుంది. ఓకే, సో మీరు స్టార్ట్ చేయండి. కోచింగ్ సెంటర్ల మీద డిపెండ్ కాకండి. అంటే సో ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్లో వెనకబడి ఉన్నా, ఫ్రాంక్గా చెప్తున్నా. కొన్నిట్లలో ముందు ఉన్నాయి. ఇప్పుడు పాలిటీ ఆల్మోస్ట్ 50% వరకు అయిపోయింది. ఇట్లా ఎందుకంటే మీ ప్లాన్లో మీరు ఉండండి, క్లాసెస్ వినండి. అవి మీకేంటంటే ఒక వేని చూపిస్తాయి. ఇది మీ ప్లాన్. మీరు కోచింగ్లో జాయిన్ కాకపోయినా, నా దగ్గర జాయిన్ అయినా, వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయినా, ఎవరి దగ్గర జాయిన్ అయినా సరే, ఇలా ఒక స్ట్రక్చర్లో వెళ్ళిపోండి. మీరు కంపల్సరీ ఒక 50 days కదా, 50 days ఓపిక్గా దీన్ని ఫాలో అయితే మీరు కంపల్సరీ సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఓకే, సో మీ లక్ ఏంటంటే చాలా తక్కువ సిలబస్ అది. ఓకే, చాలా తక్కువ సిలబస్, మంచి శాలరీ మీకు. ఇప్పుడు గ్రూప్ 4తో కంపేర్ చేస్తే మీకు చాలా తక్కువ సిలబస్ ఇది. మీ గ్రూప్ 4కి డబుల్ శాలరీ వస్తుంది చెప్తున్నా కదా. మీరు గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కంటే డబుల్ శాలరీ, ఆల్మోస్ట్ అరౌండ్ 50,000 శాలరీ ఉంటుంది మీకు. ఓకే, 50,000. ఓకే, ఒక 10,000 ఖర్చు పెట్టండి, తప్పే ఉంది. మీకు జాబ్ వస్తే మీరు మంచి ప్లేస్లో ఉంటారు కదా. సో 1/4 ఆఫ్ ది శాలరీ కూడా కాదు ఆల్మోస్ట్. ఓకే, తప్పేం లేదు. 1/5 ఆఫ్ ది శాలరీ తప్పేం లేదు. 10,000 ఖర్చు పెట్టినా నష్టమేం లేదు. ఓకే, అలా అని కష్టపడండి. ఓకే, సో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు, కానీ తప్పు లేదు, ఎందుకంటే మన లైఫ్ మారిపోతుంది కదా. సో తప్పులేదు, మంచిగా బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోండి. సో మీకు తక్కువ కాస్ట్లో అయిపోవాలంటే చెప్పాను కదా, యూట్యూబ్ మీద డిపెండ్ కాండి. యూట్యూబ్, పీడిఎఫ్స్ చాలా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే టైం వేస్ట్ అయింది. మీకున్న తక్కువ టైంలో టైం వేస్ట్ అవుతుంది. సో అయినా సరే నేను ఏం కాదు సార్, డైలీ ఒక 2 hours పెట్టుకుంటే అంటే పెట్టుకోండి, దాంట్లో మాత్రం తప్పే ఉంది. ఈ 10,000 కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. ఏమంటారు కదా, లవ్ అండ్ వార్లో నథింగ్ ఈజ్ అన్ఫెయిర్ సంథింగ్ ఏదో అంటారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా. సో ఎగ్జామ్లో కూడా, కానీ చీటింగ్ చేయొద్దు. ప్రిపరేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. మీరు ఎలాగైనా, ఓకే, బై క్రుక్ ఆర్ హుక్, ఎలాగైనా సరే మీరు జాబ్ కొట్టాలంటే మీ ఇష్టం. మీకు ఇన్ని వేస్ ఉన్నాయి. ఓకే, సో నేనేం దాచుకోవట్లేదు. నా పర్సనల్గా నేను ప్రిపేర్ అయినప్పుడు ఏ వేస్ యూజ్ చేస్తానో మీకు అన్నీ చెప్తున్నాను. ఓకే, చాలా వేస్ ఉంటాయి. మీరు జాబ్ కొడితే మీ లైఫ్ మారిపోద్ది కాబట్టి మీరు మ్యాక్సిమం అన్నీ యూజ్ చేసుకోండి. సో అనవసరంగా ఫ్రస్ట్రేషన్ పెంచుకోకండి, ఎందుకంటే 50 days టైం ఉంది అంటే మీకున్న సిలబస్కి అయితే చాలా ఎక్కువ. నాకు తెలిసి కొంచెం ఇంటెలిజెన్స్ అయితే 15 daysలో కూడా చదువుతారు. 15 daysలో కూడా చదవచ్చు ఈ సిలబస్. ఓకే, సో కాకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇప్పటికీ ఇంకా 50 days టైం ఉంది. ఓకే, ఇప్పటికీ ఇంకా 50 days టైం ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ ఎంతమంది, 1,00,000 మందికి పైగా అప్లికేషన్స్ వచ్చినాయంట. సో 1,00,000 మంది అప్లై చేశారంట సింగరేణికి. 177 జాబ్స్కి 1,00,000 మంది. ఓకే, అంటే మనం చాలాసార్లు చూస్తుంటాం, అంటే 1:500, 1:700. ఓకే, సో 1:1000 అలా ఏం లేదు. అసలు ఇది జనరల్గా ఆలోచిస్తే మళ్ళీ మనకి రిజర్వేషన్స్ ఇవన్నీ తీసేస్తే చాలా దారుణంగా వస్తుంది. ఆ కౌంట్ చూస్తే మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా మనసొప్పదు. అట్లేముండదు. మీకు ఇప్పుడు చాలామంది ఓపెన్ కేటగిరీ ఉండొచ్చు. 171లో ఆల్మోస్ట్ 50% అంటే మళ్ళీ వాటిలో రిజర్వేషన్ అవి పోతే ఒక 30 కూడా ఉండవు ఓపెన్లో. ఓకే, సో ఆ ఓపెన్లో 30కి మళ్ళీ కాంపిటీషన్, ఓపెన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో. ఓకే, మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్లో అందరూ వచ్చేస్తారు. ఓకే, అప్పుడు 1:1 తీసేస్తే ఎంత వస్తుంది, 1:1
చాలా వస్తుంది మనకి అప్పుడు. ఓకే, సో అవన్నీ పట్టించుకోకండి, అసలు ఇది వేస్ట్. నేను ఎప్పుడు కట్ ఆఫ్స్ గురించి కానీ వీటి గురించి కానీ ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే ఉండాలేమో మైండ్లో, కానీ నాకైతే నచ్చదు. ఎందుకంటే మనకు అది అవసరం లేదు, మనకు ఒక జాబ్ కావాలి, సిలబస్ ఇంత ఉంది. సో మ్యాక్సిమం ఏ జాబ్ కావాలన్నా మనకి ఎంత రావాలి, 70 to 80% అయితే కంపల్సరీ రావాలి, అది మ్యాండేటరీ. ఇప్పుడు మీ దగ్గర సిలబస్ ఉంది, దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, 70 to 80% స్కోర్ ఎట్లా చేయాలనేది మాత్రమే మీ ప్రయత్నం ఉండాలి. అది ఎక్స్టర్నల్ నెక్స్ట్ అది. ఓకే, నెక్స్ట్ మనకి పేపర్ విధానం బట్టి మారిపోవచ్చు. పేపర్ చాలా ఈజీగా వచ్చింది అనుకో, 90% కూడా ఉండొచ్చు కట్ ఆఫ్, అంతే కదా. 90% అంటే 120, 110 కూడా ఉండొచ్చు, ఎందుకంటే అది పేపర్ని బట్టి ఉంటుంది కదా. అది ఈజీగా వస్తే మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను 100 అని చెప్పి మీకు అక్కడ పోయి జాబ్ రాకపోతే నన్ను తిట్టుకోరు, అప్పుడు అది రాంగ్ వే అసలు. అది కాదు, మనకి ఇన్ని మార్క్స్ ఉంటాయి, ఇన్ని మార్క్స్లో మనం మినిమం టార్గెట్ 70 to 80% పెట్టుకోవడం అనుకో, పేపర్ ఈజీ ఉంటే మీరే 90% దాకా వెళ్ళిపోతారు. ఓకే, సో పేపర్ టఫ్ ఉంటే ఒకవేళ 60 to 70 మధ్యలోనే జాబ్స్ వచ్చేస్తాయి. అది మనం మీద డిసైడ్ అయ్యలేదు, అది పేపర్ టఫ్నెస్ మీద అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద, వాళ్ళందరి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు హై లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మీకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాస్తారు, వాడు పోయి ఎక్కడో 120కి 110 నుంచి 115 మార్క్స్ తెచ్చుకుంటాడు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో మన దగ్గర ఉంది ఒకటి మ్యాక్సిమం, అంటే సో రేర్ కేసెస్ తీసేస్తే మ్యాక్సిమం 70 to 80% వస్తే ఎవరికైనా జాబ్ వస్తుంది. మీకు ఇంకా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, సో 1/4 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మీరు సింపుల్గా టార్గెట్ చేసేయండి, 70 to 80% కంపల్సరీ ఉంటారు. నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఇంకా తక్కువనే ఉంటుంది, 70 to 80% టార్గెట్ పెట్టుకోండి. సిలబస్ పక్కన పెట్టుకోండి, ఆ సిలబస్ పేపర్ ఒక్కటే సింగిల్ A4లో లీగల్లో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఎప్పటికప్పుడు సిలబస్ పేపర్ చూస్తుంటే మీకు మోటివేషన్ వస్తుంటుంది. మీరు ఏ టాపిక్ కంప్లీట్ చేయకపోతే ఆ టాపిక్ మీదకి ఆటోమేటిక్గా మీ మైండ్ వెళ్తూనే ఉంటుంది. సో మీకు నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మైనస్ పాయింట్ కూడా అదే అయిపోయింది. నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మీరు సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమం సిలబస్లోది కవర్ చేయండి. మీకు ఇంకేమైనా నమ్మకం ఉండి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది అంటే అవి కూడా చదువుకోండి. అంటే నేను ఇంతకుముందుకు యూట్యూబ్లో కంప్యూటర్స్లలో డాటా రిప్రజెంటేషన్ గురించి చెప్పాను. సో చాలామంది సిలబస్లో లేస్తారు అంటున్నారు. ఓకే, అయితే ఏమైందంటే నేను లాస్ట్ టైం TSSPDCLకి JPO JSCO 2 ఎగ్జామ్స్ రాశానని చెప్పాను కదా. సో అందులో కూడా సేమ్ ఇంతే, సిలబస్లో డాటా రిప్రజెంటేషన్ అని ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే అవి రెండిట్లలో అందులో ఒక క్వశ్చన్ ఇందులో ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, 1 మార్కు. అంటే ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ అవేర్నెస్ అని టైటిల్ పెట్టారంటే, అవేర్నెస్ అంటే దాని అర్థం ఏంటిదంటే అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలన్నమాట మన ప్రతి దాని మీద. వాళ్ళేం డెప్త్గా ఇయ్యరు, అంటే ఇప్పుడు ఇక కంప్యూటర్ లాజికల్ ఆపరేషన్ చేస్తుందని ఎండ్ గేటు, నార్ గేటు, ఎగ్జార్ గేటు అవన్నీ ఏమి ఇయ్యరు, జస్ట్ అవేర్నెస్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి డేటాబేస్ బేసిక్స్ ఉంది, డేటాబేస్ గురించి ఉంది, అది కాదా డాటా రిప్రజెంటేషన్లో డేటాబేస్ బేసిక్ ఎందుకు కాదనుకోవద్దు మనం, అవుతుంది కదా. సో అట్లా కొన్ని మిస్ చేయొద్దు మనం, ఎందుకంటే రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్లో తీసుకోండి, మ్యాక్సిమం ప్రతి ఎగ్జామ్లో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో మనం ఎందుకు పోగొట్టుకోవాలి, ఈజీగా ఉండేదాన్ని. సో తప్పేం లేదు కదా, మనకు ఒక మార్క్ వచ్చింది దానికి ఎంత ప్లస్. ఓకే, నేర్చుకోండి, అలాంటివి కూడా ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ అనిపిస్తే నేర్చుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మనకి మార్క్స్ ఇంపార్టెంట్ కదా, అలాగని టైం కూడా ఇంపార్టెంటే. ప్రతిదీ చదవాలని లేదు, ప్రతిదీ వదిలేయాలని లేదు. ఎక్కడ చదవాలి ఎక్కడ వదిలేయాలని తెలిసిన వాళ్ళే ముందుకు వెళ్ళిపోతుంటారు జాబ్లో. ఓకే, సో ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద వాట్సాప్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చెప్పాను. అదర్స్ అంటే అదే చెప్పాను కదా, JNTU కండక్ట్ చేస్తుందని చెప్పాను కదా. సో JNTU కండక్ట్ చేస్తే ప్లస్ పాయింట్ SSC CGL టైప్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మనం కూడా నేను చెప్పాను కదా, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఇంతకుముందుకైతే నాకు ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఏం లేదు, ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఒక 50 to 80 క్వశ్చన్స్ వరకు అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా చేస్తే బాగుంటుందని. సో అలానే చేస్తాను, అలానే చేద్దాం కూడా. మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలని, త్రో ఆప్షన్స్ మెథడ్ కానీ, మెథడ్ కూడా సింపుల్ మెథడ్లో కానీ ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని చూద్దాం మనం. ఓకే, సో అదే మెథడ్లో వెళ్ళిపోదాం. సో ఎవ్వరు టెన్షన్ తీసుకోకండి. సో ఆల్మోస్ట్ మనకి 50 days టైం ఉంది. సో నా తరపున నేను చేస్తాను, మీ తరపున మీరు చేయండి. అలాగని నేను క్లాసెస్ వింటున్నా కదా జాబ్ వస్తుంది అని ఆలోచన తప్పు. అది మీరు ఎవరి క్లాసెస్ విన్నా సరే, నా క్లాసెస్ జాయిన్ కాకపోయినా నాకు నష్టమేం లేదు. ఆ ఒపీనియన్ ఉంటే మీరు నష్టపోతారని చెప్తున్నాను. ఓకే, ఆ ఒపీనియన్ పెట్టుకోకండి. సో మంచి ఒపీనియన్తో పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళండి. సో కంపల్సరీ ముందుకెళ్ళడానికి ఆలోచించాలి మనం. ఓకే, ఏదో ఒక కారణం వెతుక్కొని వెనక్కి వెళ్ళొద్దు, ఏదో ఒక కారణం వెతుక్కొని ముందుకు పోండి అంతే. సో వాళ్ళు మోసం చేశాను ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు మనకి. ఓకే, సో మీ పని మీరు చేయండి. బుక్స్ చెప్పాను కానీ ప్రతిదీ మ్యాక్సిమం PDF దొరుకుతుంది. అలాగని మన టెలిగ్రామ్లో తీసుకొచ్చి పోస్ట్ చేయకండి, ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్ పోతుంది మనకి, మళ్ళీ తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఉండదు. మీరు పర్సనల్గా షేర్ చేసుకోండి, ఎవరైనా అడిగితే
పర్సనల్గా పెట్టేయండి గ్రూప్లో అడిగితే. మ్యాక్సిమం గ్రూప్లో పెట్టకండి, ఎందుకంటే అవి కాపీరైటెడ్ కంటెంట్ ఉంటాయి కదా. సో పాపం వాళ్ళు అంతా కష్టపడి బుక్ రాసుకున్నారు, సో ఏదో ఎలాగోలాగా పీడిఎఫ్ లీక్ అవుతుంది. సో అది మీకేంటంటే మనకి యూజ్ అవుతుందని ఇంటెన్షన్ మనకు ఉంటుంది. సో వాళ్ళకేంటంటే మేము కష్టపడి బుక్ రాసుకున్నాం, సో వీళ్ళు పైరేట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకే ఉంటుంది. సో రెండింటికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సో మీరు పర్సనల్గా షేర్ చేసుకోండి. ఏమైనా కావాలంటే, నన్ను కూడా ఏదైనా కావాలంటే పర్సనల్గా అడగండి, పర్సనల్గా పెట్టేది ఉంటే పర్సనల్గా పెడతాను. గ్రూప్లో పెట్టొచ్చు అనుకుంటే గ్రూప్లో పెట్టేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ చేయండి, అండ్ మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. పాసిబుల్ అయినంత వరకు ఇండివిజువల్గా ప్రతి దానికి కరెంట్ అఫైర్స్, పాలిటీ, కంప్యూటర్స్, ఇండివిజువల్ క్లాసెస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. మ్యాక్సిమం తక్కువ కాస్ట్, అంటే నేను యూజ్ చేసే బుక్స్తో కంపేర్ చేస్తే తక్కువ కాస్ట్ ఉండేలాగా ఇస్తాను. సో మీకు ఎగ్జామ్కు బట్టి, అంటే ఇప్పుడు పాలిటీ ఉంది, అది గ్రూప్ 4కి యూజ్ అవుతుంది, దీనికి యూజ్ అవుతుంది, దాన్ని బట్టి కంటెంట్ అలానే ఇచ్చి సేమ్ వ్యాలిడిటీని కూడా అలానే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కంప్యూటర్స్ ఉంది, మనకి దీని తప్ప వేరే దానికి యూజ్ కాదు. సో ప్రైస్ కూడా దానిలాగానే పెట్టి వ్యాలిడిటీ కూడా దాని వరకే పెట్టేస్తాను, ఎందుకంటే సర్వర్ కాస్ట్ అనేది మనకి చాలా అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం 1 GB డేటాకే ఇప్పుడు మంత్లీకి మనం 250 వరకు పే చేయాల్సి వస్తుంది, 200 to 250. సో వాళ్ళు కూడా మనకి సర్వర్ కాస్ట్ చేస్తారు కదా మన మీద, సో అది కూడా మనం బియర్ చేయాలి కదా. సో అందుకోసం దేనికైనా కాస్ట్ అయితే ఉంటుంది, ఫ్రీ ఏమి ఉండదు. సో నాకైనా కాస్ట్ పడుద్ది, మీకైనా పడుద్ది. సో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎంత తక్కువ పాసిబుల్ అయితే అంత తక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ సింగరేణి ఎగ్జామ్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు, విత్ క్లాసెస్ ఆల్సో. ఓకే, సో థ్యాంక్ యూ.